జయరామ్ గారు, గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని మీరు రేస్ చేశారు. దానికి ఎస్ సహేతుకమైన కారణం చెప్పగలుగుతారా? 100% అది ఈరోజు మందకృష్ణ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రేవంత్ ఏం చెప్తున్నాడు అంటే తన పేరును ప్రస్తావించలేదు, పంపించలేదు. రేవంత్ మందకృష్ణ పేరును ఎందుకు పంపించలేదు అనేదాన్ని ఒకసారి రేవంత్ అంతరాత్మను రేవంత్ ప్రశ్నించుకోవాలి. ఇక గద్దరుకు ఎందుకు ఇవ్వాలి? గద్దరు పాట వల్ల నేను కానీ మిట్ట నరసయ్య మేమంతా వరంగల్లో పుట్టి పెద్దవరైనాము. మా చిన్నప్పటి జీవితాలంతా మేము విప్లవోద్యమాలకు అట్రాక్ట్ అయి పనిచేసిన వాళ్ళము. అది సరి అయిన విధానం కాదు, అది సరి అయిన విధానం కాదని మమ్మల్ని, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను, మమ్మల్ని గురించి అనేక అంశాలు తెర మీద తీసుకురావాలనుకుంటే ఉద్యమాలతోనే పెరిగినాం. వరంగల్లో ఉద్యమాలతోనే పెరిగాం. అలాంటి విప్లవ ఉద్యమ పాట గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యాం. గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యి ఈ రోజు తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ వెనకాల చూస్తుంటే గద్దరు పాట చాలా కీలకమైనది. అంతటి కీలకమైన పాట చివరి దశ లోపల ఎక్కడికి పోయింది అనేది ప్రధానమైన ప్రశ్న. అది బీజేపీ డెఫినెట్ గా గమనంలోకి తీసుకుంటుంది. ఉద్యమాల మీద మనం తీసుకున్నప్పుడు ఉద్యమాల నుంచి వచ్చింది ఇద్దరు వ్యక్తులు, ఒకరు వచ్చేసి కృష్ణ, ఇంకొకటి వచ్చేసేమో గద్దర్. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా డెఫినెట్గా దాన్ని పరిగణలో ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు నేను డాక్టర్ని అండి, నేను మెడికల్ డాక్టర్ని, నాగేశ్వర్ రెడ్డి ఈజ్ అ మెడికల్ డాక్టరు. నేను వచ్చేసి నా ప్రొఫెషన్నే వదిలిన స్టెత్నే సాక్రిఫై చేసేసి ఈరోజు కంప్లీట్ మీడియాలో ఉన్నాను. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ ఈరోజు అదే దాని మీద ప్రొఫెషనల్లను కంటిన్యూషన్ చేసుకుంటూ నాగేశ్వర్ రెడ్డి అనేక ఎక్స్పెరిమెంట్స్ స్టడీస్ చేసుకుంటూ ఈరోజు తన ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్గా తన ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అంటే తనని మనం గౌరవించాల్సిందే, చుక్క రామాయణ గౌరవించాల్సిందే. కానీ నువ్వు అంత్యశ్రీ గద్దర్ను ఏదైతే పంపించావో అది రాజకీయంలో భాగంగా పంపించావు. ఈరోజు మా అంత్యశ్రీ ఒక మాదిగ కమ్యూనిటీ, గద్దర్ ఒక మాల కమ్యూనిటీ, గోరెటెంకన ఒక మాల కమ్యూనిటీ. ఈ ముగ్గురిని పంపించడం లోపలనేది ఒక రాజకీయంలో భాగంగా పంపించడం తప్పితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్ డిస్క్వాలిఫై అవుతారు ఈ ముగ్గురు, అలా డౌటే లేదు. ఈరోజు నువ్వు పంపించింది మందకృష్ణది పంపించలేదు. ఎందుకు పంపించలేదు మందకృష్ణది? నువ్వు వీళ్ళు రాసినప్పుడు మందకృష్ణని గుర్తు రాలేదా? మందకృష్ణ ఉద్యమం గుర్తుకు రాలేదా? మందకృష్ణ చేసిన పోరాటాలు గుర్తుకు రాలేదా? మందకృష్ణ మీద జరుగుతున్న అనేక అంశాలు గుర్తుకు రాలేదా? మనం అదెందుకు పంపించలేదు? దాన్ని కదా నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. కృష్ణ నువ్వు పంపించకపో, డెఫినెట్గా గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు, ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈరోజు గద్దరికి ఇవ్వకపోవడానికి డెఫినెట్గా ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత కూడా ఇది చేసినా కూడా విప్లవ ఉద్యమాన్ని మనం స్వాగతిద్దామా, మనం ఆహ్వానిద్దామా? మేమంతా పనిచేస్తాం. ఈరోజు మేము అక్కర్లేదు అనుకున్నాం, అవసరం లేదు. డెమోక్రటిక్ సిస్టంలో బతకాలి, రాజ్యాంగ పరిధిలో బతకాలి, చట్ట పరిధిలో బతకాలి, చట్టాన్ని వ్యతిరేకించి బతకూడదు అనేది మనం అందరం కోరుకుంటున్నది. మరి విప్లవ ఉద్యమంలో నుంచి వచ్చిన గద్దరికి ఎందుకు ఇవ్వాలి? ఆయన దాంట్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే లేడు. ఆయన తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, మావోయిస్టు పార్టీ నుంచి ఆరోపణలు ఉన్నాయి, ప్రజా సంఘాల నుంచి ఆరోపణలు ఉన్నది. గద్దరు పాట వేరు, గద్దరు ప్రవర్తించిన విధానం వేరు. ఆ విధానం లోపల ఒక మాలగా వ్యక్తిగా మాదిగల మీద విషయాన్ని చెప్పి ఒక ఆడియో రిలీజ్ అయింది. దాన్ని పరిగణనలోకి తీసుకోరా? ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నువ్వు ఒక కులపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఒక మతపరమైన అంశాలు కావచ్చు, క్యారెక్టర్ పరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ గొప్ప ఉండొచ్చు. గద్దర్ విషయంలో అనేక రకాల గొప్ప ఉండొచ్చు. కానీ చిన్న చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి గద్దర్వి. ఆ చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పనిష్మెంట్ సమాజానికి జరిగింది. నా కుటుంబ సభ్యులు చనిపోయిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనుకుంటే విప్లవ ఉద్యమం లోపల అనేక వందల మంది చనిపోయారు, వందలు కాదు వేల మంది చనిపోయారు. ఊరవతల మాదిగ కుటుంబాలు ఉంటే మాదిగ కుటుంబాల నుంచి విచ్చలవిడిగా జనాలు చచ్చిపోయారు. అట్రాక్ట్ అయింది వాళ్ళే కదా. మరి దాని గురించి మాట్లాడదాం. నీ పాటకు అట్రాక్ట్ అయిన జనాలను ఈరోజు నీరాజనాలైన పట్టిందా? ఈరోజు నిజంగా మావోయిస్టు ఉద్యమం అయిన ప్రజలకు అన్నం పెట్టిందా? ఏమీ లేదు, జీరో. మావోయిస్టు ఉద్యమం నేను ఆహ్వానిస్తానా? నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాను. అయినా ఈరోజు మేము ఎందుకు దాన్ని దూరంగా పెట్టాము, వద్దు అని చెప్తున్నామంటే దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, అంతే. ఉద్యమాల నుంచి వచ్చేసి ఈరోజు ఛత్తీస్గఢ్ మీద మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తున్నారంటే నేను అణచివేసే విధానము తప్పని చెప్తున్నాను తప్పితే మావోయిస్టులు ఉండొద్దు అని చెప్తున్నాను తప్పితే మావోయిస్టు విధానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన చెప్తుంటాం గవర్నమెంట్కు. అలాగని చెప్పేసి
కృష్ణమాదిగకు చెప్పిన అవార్డు అంటే కృష్ణమాదిగకి ఇవ్వడం లోపల ఫుల్లీ క్వాలిఫైడ్, ఎవరు అడిగినా కూడా ఫుల్లీ క్వాలిఫైడ్. కానీ ఈరోజు గద్దర్ విషయంలోకి వస్తే కృష్ణమాదిగ కంపేర్ చేస్తే ఇద్దరు వేరు వేరు ధృవాలు. కృష్ణమాదిగ నేను ఆరోగ్యశ్రీ రాయడం లోపల కీలక పాత్ర పోషించాను, ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, అప్పుడు ఉండే అంశాలుగా కాంగ్రెస్ లో దానికి ఒక విధానం పట్ల కానీ దానిపై నేను డెఫినెట్గా డిస్కస్ చేసి చెప్తాను. అలా అని చెప్పి ఆరోగ్యశ్రీ విషయం లోపల ఈ రోజు వరకు తప్పుందా? లేదు. అనేక ఉద్యమాల లోపల కృష్ణ పాల్గొన్నారు. అంటే ఒక రూపాయి నాణానికి రెండు వైపులా చూడాల్సిందే, ఒకవైపు ఒక్కటే కాదు. గద్దరు పాటను మాత్రమే కాదు, గద్దరు విధానాన్ని కూడా చూడాలి. గద్దరు విధానం వల్ల అనేక కుటుంబాలు ఈరోజు చాలా కన్నీటితో ఉన్నవి. అలాగా చాలా ఛానళ్ళ లోపల నేను మాట్లాడుతున్నా, చాలా ఛానళ్ళ లోపల చాలా మంది పాత్రికేయ మిత్రులు గద్దర్ను ప్రశ్న అడిగారు. ఎన్నో కుటుంబాల నుంచి ఎంతో మంది బిడ్డలు కోల్పోయారు, నీ బిడ్డలు మాత్రము ఎందుకు విప్లవ ఉద్యమాల్లో రాజకీయాల్లో లేరు అని అడిగితే అది వాళ్ళ ఇష్టం అన్నాడు. కానీ ఈ రోజు గద్దర్ కూతురు వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్నారు, గద్దర్ కొడుకు వచ్చేసి జస్ట్ పొలిటికల్ పార్టీతో ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటాడు. మరి అనేక మంది కుటుంబాలు వచ్చేసినప్పుడు ఈరోజు గద్దర్ పేరుతోనే ఈరోజు అనుకుంది. అంటే గద్దర్ని మీరు మాలగను మాత్రమే చూస్తున్నారు. ఈరోజు మాలలు చేసిన ప్రయత్నం మాత్రమే గద్దర్ అని చెప్పాలా? లేకపోతే గద్దర్ ఒక విప్లవ ఉద్యమాలలో ఉన్నారు, ఒక పాట లోపల గొప్ప గాయకుడు అనే విషయాన్ని మాత్రమే మాట్లాడదామా? గాయకుల అయితే దీనికి సంబంధించి ఒకసారి నర్సగౌడ్ అని అడుగుతాం. గాయకుడు అనేక విషయంలోకి వస్తే గద్దర్కి ఇవ్వాల్సిందే. మరి గాయకులలో వేరే వాళ్ళకి వచ్చింది కదా. మరి దాంట్లోపల ఇది మందకృష్ణకు గద్దర్కు పోలికే లేదు. రైట్. ఈ రోజు నిజంగా కనుక 3 అవార్డులు బాలకృష్ణకి ఇచ్చిన అవార్డు కానీ అభినందించాల్సిందే, కృష్ణకి ఇవ్వాల్సిందే అభినందించాల్సిందే, నాగేశ్వర రెడ్డికి ఇవ్వాల్సిన అభినందించాల్సిందే. మిగతా వాళ్ళకి ఇవ్వలేదంటే ఇవ్వకపోవడానికి గల కారణాలను వెతుక్కోవాలి తప్పితే ఇది తప్పిదం లాగా చూసుకుంటే రేవంత్ ఏ బంతినైతే నువ్వు రాజకీయంగా విసురుతున్నావో ఆ బంతి వచ్చి తిరిగి నీకే తగులుతుంది. నువ్వు చేసే తప్పు, రేవంత్ చేసే తప్పు, నువ్వు చేసే ఈ డ్రామా టోటల్ తప్పు. ఎందుకంటే గద్దర్ గురించి మాట్లాడి అంత్యశ్రీ గురించి మాట్లాడకపోతే డెఫినెట్ గా దానికి కూడా అవుతుంది. అంటే ఒక పాయింట్ అయిపోతే గద్దర్ అన్న పాయింట్ మీద వాళ్ళ అభిప్రాయం ఇదేనా? ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గద్దర్ని అవమానించింది, కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి రాకుండా అన్నటువంటి ఒక పాయింట్ ని రాజకీయంగా మిళితం చేసి అది అవమానించింది. దాన్ని డిఫరెంట్ గా మనము ఖండిద్దాము. అవమానాన్ని ఖండించాం, కానీ ఆ అవమానాన్ని ఖండించిన దాన్ని రాజకీయంగా క్రెడిట్ తీసుకోవడానికి ఒక పాయింట్. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కోణం ఏదైతే ఉందో ఇది, ఈ రెండింటిని కలుపుకొని దాని పరంగా సిఫార్సు చేశారా గద్దర్ గారి పేరుని? నర్సయ్యగౌడ్ గారు దీనికి మీరు ఏకీభవిస్తారా? మిత్రుడు చాలా లోతుగా చర్చించిండు. ఎందుకంటే నేను మొదలే చెప్పిన ఏంటంటే 139 మందికి పద్మ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి పాదాభివందనం చేయాలని నేను మొదలే చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా వీరికి ఎందుకు ఇచ్చిండ్రు అనే ప్రశ్న గాని ఆ రకమైన అర్థం వచ్చే విధంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వారికి ఇచ్చిండ్రు సంతోషం, కానీ వీరిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అనే ఒక విషయం మాత్రమే చెప్పిండు. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం చర్చించుకుపోతే ప్లస్ మైనస్ చాలా ఉంటాయి. నేను ఈ సందర్భంగా అంత లోతుకు పోను, కానీ ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, గద్దర్ గారు నేనంటున్న పాట మీరు ఈరోజు తెలంగాణలో సరే గద్దర్ గారికి ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు చేసి నువ్వు దాని ఎఫెక్ట్స్ ఏమైనాయి అనేది తర్వాత, గద్దర్ గారి పాట జనపదంలోకి వెళ్ళిన పాటను గుర్తించడంలో తప్పేముందని మాత్రమే మేము అడుగుతున్నాం. అంతవరకే వాళ్ళ దృష్టికి తీసుకుపోతా ఉన్నదని, దీన్ని కూడా రాజకీయ విమర్శగా మేము చూడట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నేను కానీ, ఎవరు కానీ చూడట్లేదు. ఎందుకంటే ఈ సంతోష సమయములో వీరికి కూడా ఇస్తే బాగుంటుండే కదా. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మేము బడే బాయ్ అని తిరిగితే చోటే బాయ్ని మర్చిపోతే ఎట్లా? మా ఆవేదన మాకు ఉంటది కదండి. ఇప్పుడు మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కొంతమందిని మేము కూడా పంపించాలంటే 100 మంది లిస్టు పంపించలేదు, కొంతమందిని పంపించిన. ఇప్పుడు బీజేపీ మిత్రుడు అన్నట్టు ఇంకో సంవత్సరం ఉంది, ఇంకో సంవత్సరం అందరు గట్టిన అనుకుంటారు కదా. దీన్ని ఏమంటారంటే ఈ 5 పేర్లలో కనీసం 1, 2 వచ్చినా ఇంకా మిగతా ఆ మిత్రుడు చెప్పినట్టు వచ్చేసారి వస్తేలే, అటు వచ్చేసారి ఇంకో 10 మందిని కలుపుతాంలే అని మేము కూడా అనుకుంటాం.
కాబట్టి నేనేమంటారు, ఒక్కొక్క వ్యక్తి గురించి లోతుగా చర్చించినప్పుడు ఏమైందంటే చాలా పార్శ్వాలు ఉంటాయి, మైనస్లు ప్లస్లు చాలా ఉంటాయి. కానీ ఈ శుభ సందర్భంలో వారి మంచి గురించే మాట్లాడదామని మాత్రమే నేను అంటా ఉన్నా. ఇప్పుడు గద్దర్ గారి గురించి నేనేమంటాను, ఇప్పుడు కూడా ఆయన తదనంతరము కూడా మీరు ఏ పల్లెల్లోకి వెళ్ళినా, మీరు ఆంధ్రలో వెళ్ళినా, మన తెలంగాణలో వెళ్ళినా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా వారి పాట కేవలం విప్లవాలకు మాత్రమే కాకుండా వారిలో ఇది నైపుణ్యాన్ని రగిలించి సమాజానికి పనికొచ్చే విధంగా మలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనకు పాట రాసి ఉద్యమాన్ని నడిపించిన పాట కూడా మన దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే, మనం ఏ కోణములో చూస్తే ఆ కోణంలో వస్తుంది. మేము ఏమంటున్నాం, మేము పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పంపించినటువంటి ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అని. నేను ఒకటి 139 ఇవ్వాలని ఏమి రాసి పెట్టి ఏమి లేదు కదా. ఓ 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, ఏం తప్ప. ఇప్పుడు మన దగ్గర సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇస్తే తప్పేముంది? ఇప్పుడు ఇచ్చి గౌరవించుకుంటే తప్పేముంది? వాళ్ళ జీవితకాలం మొత్తం ఏదో ఓ కోణములో కష్టపడి సమాజానికి మంచి చేసినటువంటి వ్యక్తులు ఎంతమందికి ఇస్తే ఏమున్నది? 139 కానీ ఆగాలని ఏమి లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వము పంపించినప్పుడు దాని మీద కనీసం చర్చ కూడా చేయలేదు. పంపించినటువంటి పేర్లకి ఇచ్చిరు, సంతోషం. మేము ఏమి దాన్ని వివాదాస్పదం చేయలేదు. ఎందుకంటే వారు కూడా అర్హులే, 100%, 100కు 100% అర్హులే. మేము ఎవరిని కాదంటలేము, ఎవరిని మేము తక్కువ చేసి మాట్లాడతలేము ఇచ్చిన వాళ్ళలో. కానీ మేము పంపించినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీకు పంపించినటువంటి ఈ 5గురి పేర్లను కూడా చేర్చితే బాగుండును అని మాత్రమే మేము, ముఖ్యమంత్రి గారు అదే ఉద్దేశంలో మాట్లాడి, నేను కూడా అదే ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నా. కానీ రాజకీయ ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి కానీ మాకేం లేవు. ఇక్కడ కులాలు మతాలు ఇవి అవి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అందరం మనుషులమే, ఎవరికైనా కావాలి. ఎవరి జీవితం మొత్తం ధారపోసి చేసినటువంటి సేవకి ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. జీవితకాలం మొత్తం ఇవన్నీ చేసుకుంటూ వస్తేనే కదా ఈ రోజు పద్మ అవార్డు వచ్చింది. మనం ఎవరం కాదంటాం, ఎవరం కా. ఇప్పుడు ఇలా ఏ ఒక్క పేరునైనా ఈయనకి ఎందుకు ఇచ్చినామని ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి ఈ స్థాయి వ్యక్తులే, ఈ స్థాయి ఇది సేవ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. దాంట్లో మేము కొంతమందిని పంపించినాం. వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడుతుండే అని మాత్రమే నేను అంటున్నా. రైట్.